పెళ్లి చేసేటప్పుడు తమకు అనుకూలమైన అంశాలని ఎవరైనా వెతుక్కి పట్టుకొని దాన్ని ముందు పెడతారు కదా. టీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే నాయకుడు, మరొకరి నాయకత్వాన్ని అంగీకరించను అంటూ ఉన్నారు సార్ కవిత. అంటే కేసీఆర్ తర్వాత లెగసీని కవిత కోరుకుంటూ ఉన్నారా, వారసత్వాన్ని కోరుకుంటూ ఉన్నారా? అండ్ ఒకవేళ శాంతి చర్చలు అనేవి జరిగితే కనుక ఫ్యామిలీలో అదే డిమాండ్ వినిపించబోతూ ఉన్నారా? కోరుకోకపోవడం, కోరుకుంటేనే కదా ఇదంతా వచ్చింది, లేదా మనమంతా ఎందుకు చర్చించుకుంటాం? ఇప్పుడు రాజకీయ వారసత్వానికి పోటీ లేకపోతే మనం చర్చించుకునేది ఏముంటుంది? మనం గతంలో రామన్నకు రాఖీ కడితే హెల్మెట్ ఇచ్చి రాఖీ కట్టిన కవితమ్మ గుర్తులేదా మనకు? మా రామన్న మా రామన్న అంటూ ట్విట్టర్లో పోస్టులు చేసినా మనం చూడలేదా? సో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి మారుపేరుగా ఉన్నది మనం ఎన్నిసార్లు గమనించలేదు. అందువల్ల ఖచ్చితంగా రాజకీయ వారసత్వం పోరే, వేరే పంచాయతీ ఏముంటుంది? సో అందులో అనుమానం లేదు. సో అయితే కేసీఆరే మా నాయకుడు, ఇప్పుడు కూడా కేసీఆర్ నాయకుడు కాదని ఎవరన్నారు? ఇప్పుడు ఏమన్నా కేటీఆర్ నాయకుడిని చేశారా? కేసీఆరే నాయకుడు అన్న తర్వాత కేసీఆర్ తన నాయకత్వం ఎవరికి ఇస్తే వాళ్ళని ఆమోదించాలా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ మాటకొస్తే ఇప్పుడు కేటీఆర్ నాయకులు కదా, కేటీఆర్ ఎవరు ఇప్పుడు పార్టీలో? వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. అందుకే ఆ క్వశ్చన్ వస్తుంది, కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన రోజు కవిత ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు ఏమైనా రైజ్ చేశారా? లేదు, కేటీఆర్ను క్యాబినెట్లో అన్డిక్లేర్డ్ నెంబర్ 2 అందరికి తెలుసు కదా అది. మరి కేసీఆర్ క్యాబినెట్లో అన్డిక్లేర్డ్ నెంబర్ 2గా ఉన్నప్పుడు కవిత ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? సో చాలా క్లియర్గా డే 1 నుంచి కేసీఆర్ తన రాజకీయ వారసుడు కేటీఆరే అని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చాడు కదా. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అది హయ్యెస్ట్గా. దానికన్నా ఇంకేముంది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తాన్న చర్చలు చూడడం లేదా మనం? సో అందువల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం అనేదే ఇండికేటర్. నెక్స్ట్ మీరు ఏ పార్టీలోనే కానివ్వండి, ఇప్పుడు జేపీ నడ్డా బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, అమిత్ షా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తర్వాత ఏమయ్యాడు? జేపీ నడ్డా పార్టీ ప్రెసిడెంట్ కాలేదా? సో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో 10 మంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు కనుక సాధ్యం ఎవరు వర్కింగో ఎవరు నాన్ వర్కింగో తెలియదు, కానీ సహజంగా గౌరవాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ మీనింగ్ అదే. సో అందువల్ల మీకు అప్పుడు మరి కవిత ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అందువల్ల అయితే కేసీఆర్ మా నాయకుడు కానీ మా పోటీ కేటీఆర్తో అని ఆమె చెప్పదలుచుకుంది. ఆ నరేటివ్కి అనుగుణంగా కేసీఆర్ని డిఫెండ్ చేయడము, కేసీఆర్ పైన కేసీఆర్ నోటీస్ ఇస్తే ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదనడం, కేసీఆర్ పక్క పెట్టి పార్టీ అంతా గుప్పిట్లో పెట్టుకున్నారని, కేసీఆర్ హీరో కేటీఆర్ విలన్ అని కవిత చెప్పదలుచుకుంది.